లాస్ట్ టైం సమ్మర్ సేల్స్ అని చెప్పేసి వచ్చినాక కరెక్ట్ ఒక 2 మంత్స్కి మళ్ళీ ఇప్పుడు ఈ సేల్ అయిపోయాక నెక్స్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్ వస్తాయి. ఆ తర్వాత మళ్ళీ ఏదో సమ్మర్ సేల్ లేకపోతే క్రిస్మస్ సేల్ ఏదో ఒక సేల్స్ అనేది వస్తూ ఉంటాయి. ఇదైతే గుర్తైతే పెట్టేసుకోండి. అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ అలానే ఫ్లిప్కార్ట్ గోల్డ్ సేల్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఈ సేల్స్ లో మీరు ఏ ప్రోడక్ట్ బై చేసుకోవాలనుకుంటున్నారు అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే వేసేయండి. ఒకవేళ ఆ ప్రోడక్ట్ కి సంబంధించినటువంటి ఏమైనా ప్రైస్ డ్రాప్ అయినా ఏమైనా కూపన్స్ ఉన్నా ఏమైనా డీల్స్ అనేది ఉన్నా కూడా వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ అయితే వేస్తాం. సో మీరు అక్కడ నుంచి బై అయితే వేసేసుకోవచ్చు తక్కువ ప్రైస్ లో. ఈ ఛానల్ కి సంబంధించినటువంటి లింక్ అనేది డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి జాయిన్ అయితే అయిపోవచ్చు. ఫస్ట్ అయితే అక్కడ జాయిన్ అయిపోండి. ఈ సేల్స్ లో చాలా వరకు మనని మోసం చేద్దామని చెప్పేసి చూస్తూ ఉంటారు. ఈ సేల్స్ లో మీరు అస్సలు మోసపోవద్దు. ఎందుకంటే మీరు మనని సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు మోసపోవద్దు అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ విశ్వకేతన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ సేల్స్ అయితే జరుగుతూ ఉన్నాయి కదా. ఈ సేల్స్ లో చాలా వరకు ఏంటంటే మోసాలు అయితే జరుగుతూ ఉంటాయి. ఇందులో మీరు పడొద్దు అనుకుంటానైతే ఫస్ట్ అయితే వీడియోకి అయితే లైక్ చేసేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఆల్రెడీ మనం కొన్ని వీడియోస్ చేసినాం. బెస్ట్ మొబైల్స్ ఏంటి, అలానే 7,000 నుంచి 70,000 వరకు ఉన్నటువంటి మొబైల్స్ ఏంటి, బెస్ట్ వాషింగ్ మిషన్స్ ఏంటి అని చెప్పేసి కూడా వీడియో చేసినాం. ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి. మేజర్ గా చాలా మంది టెలిగ్రామ్ ఛానల్స్లలో జాయిన్ అయిపోయి ఉంటారు, వేరే ఛానల్స్లో జాయిన్ అయిపోయి ఉంటారు. వాళ్ళందరి గురించి నేను మాట్లాడడం లేదు, కొన్ని ఛానల్స్ గురించి అయితే చెప్తా ఉన్నాను. చాలా వరకు ఏంటి అంటే డీల్ అనేది లేకపోయినా కూడా డీల్స్ అనేది అయితే పోస్ట్ చేస్తూ ఉంటారు. సో మీరేమనుకుంటారంటే రియల్ డీల్ అని చెప్పేసి రియల్గా ఆఫర్ ఉందని చెప్పేసుకొని బై చేస్తూ ఉంటారు. చాలా వరకు ఏంటి అంటే ఇటువంటి అన్ని కూడా ఫేక్ అవుతూ ఉంటాయి. లైక్ ఏంటి అంటే డీల్ రాకపోయినా కూడా డీల్ వచ్చిందని చెప్పేసి పోస్ట్ చేస్తూ ఉంటారు. మనం నిజమే అనుకొని అయితే బై చేస్తూ ఉంటారు. సో దీనికోసం ఏంటి అంటే మనం ముందుగానే చెక్ అయితే వేసుకోవాలి. ఇది నిజంగానే ప్రైస్ డ్రాప్ అయిందా అవ్వలేదా అని చెప్పేసి మీరు బిఫోర్ నుంచే చెక్ చేసుకోండి. లేకపోతే కొన్ని ఎక్స్టెన్షన్స్ ఉంటాయి, వాటికి సంబంధించినటువంటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ గూగుల్ క్రోమ్ లాంటిది ఏది ఉంటే అలా చెక్ చేసుకోవచ్చు. లేకపోతే కొన్ని వెబ్సైట్స్ కూడా ఉంటాయి, వాటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. మీరు అక్కడ నుంచి చెక్ అయితే వేసేసుకోవచ్చు. అలానే మీరు ఏ ప్రోడక్ట్ అయితే బై చేసుకోవాలనుకుంటున్నారో దాని ప్రైస్ అనేది మీరు ముందటి నుంచి అయితే చెక్ అయితే వేసేసుకోండి. అంటే అట్లీస్ట్ ఒక 1 మంత్ బిఫోర్ ది ప్రైస్ సెగ్మెంట్ అనేది చెక్ చేసుకోండి. ఎందుకు అని అంటే వీళ్ళు సేల్స్ వస్తున్నాయనే కంటే ముందే దీని ప్రైస్ గ్రాఫ్ అనేది అయితే పెంచేస్తారు. సో దట్ ఏమనిపిస్తుంది అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 40,000 ప్రోడక్ట్ని 50,000 పెట్టేసి సేల్స్ టైంలో మళ్ళీ 45,000 తీసుకొని వచ్చి విత్ కార్డ్ ఆఫర్కి 40,000 పెట్టుకొని వస్తారు. అంటే ఏంటి అంటే రెగ్యులర్ ప్రైస్కి మనం బై చేసినట్టు. సో ఇటువంటి మోసాలలో మీరు పడొద్దు అనుకుంటే మాత్రం మన ఛానల్లో జాయిన్ అయిపోండి. అక్కడ చూడండి మీకు మంచి లూట్స్ డీల్స్ మాత్రమే పోస్ట్ అయితే అవుతూ ఉంటాయి. సో అక్కడ జాయిన్ అయిపోయి బై అయితే చేసేసుకోవచ్చు. నెంబర్ సెకండ్ వచ్చేసరికి నో కాస్ట్ ఈఎంఐ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే పెడతా ఉంటారు. దీంట్లో చాలా మంది ఏంటి అంటే మనకు ఈ సేల్స్ మొత్తం కూడా కార్డ్స్ చుట్టూ ఆఫర్స్ తిరుగుతూ ఉంటాయి. ఈ కార్డ్ తోటి ఉంటేనే ఆఫర్, ఈ కార్డ్ తోటి ఉంటేనే ఆఫర్ అని చెప్పేసి వస్తూ ఉంటాయి. ఈ కార్డ్స్ చుట్టే ఈ ఆఫర్స్ అనేది తిరుగుతూ ఉంటాయి. ఈ కార్డ్స్లో మీకు ఖచ్చితంగా వాడు ఈఎంఐ పెట్టుకుంటేనే ఆఫర్ ఇస్తా అని చెప్తాడు. 6 మంత్స్ 3 మంత్స్ అని చెప్పేసి పెడతా ఉంటారు. మీరు ఒకటి గుర్తుపెట్టేసుకోండి, నో కాస్ట్ ఈఎంఐ పెట్టుకున్నా కూడా మీకు ప్రాసెసింగ్ ఫీ అని చెప్పేసి పడుతూ ఉంటుంది. కొన్నిటికి పడకపోవచ్చు, కొన్నిటికైతే ప్రాసెసింగ్ ఫీ పడుతుంది. తర్వాత ఇంట్రెస్ట్ రేట్ అనేది కూడా వస్తూ ఉంటాయి, బ్యాంక్ ఛార్జెస్ అని చెప్పేసి పడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇవంతా హిడెన్ ఛార్జెస్లోనే అయితే ఉంటాయి. ఇవి ఎక్కడ కూడా చూపించరు. మీకు వన్స్ బిల్ అనేది జనరేట్ అయినప్పుడు మాత్రమే వస్తూ ఉంటాయి. మ్యాక్సిమం మీరు ఏం చేయండి అంటే క్రెడిట్ కార్డ్ తోటి సింగిల్ పేమెంట్స్ ఏమన్నా ఆఫర్స్ ఉంటే పేమెంట్స్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోండి. అక్కడ మీకు డైరెక్ట్ అమౌంట్ అనేది సేవ్ అవుతాయి. అంతే తప్ప మీరు క్రెడిట్ కార్డ్ తోటి ఈఎంఐ పెట్టుకున్నారనుకోండి, ఈ అమౌంట్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే ఇంట్రెస్ట్ వస్తుంది, అట్లానే బ్యాంక్ ఛార్జెస్, ప్రాసెసింగ్ ఫీ, ఇవన్నిటితో వచ్చేసరికి ఏమైపోతాయంటే మీరు పెట్టినటువంటి ఒరిజినల్ అమౌంట్ మళ్ళీ సేమ్ రేట్కి అయితే వచ్చేస్తూ ఉంటుంది. సో ఒకవేళ చూస్ చేసుకోవాలనుకుంటే నా దగ్గర మనీ లేవనుకుంటే ఈఎంఐ చూస్ చేసుకోవాల్సిందే, తప్పదు. లేదు నా దగ్గర మనీ ఉన్నాయనుకుంటే డైరెక్ట్ సింగిల్ పేమెంట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెంబర్ థర్డ్ది వచ్చేసరికి ఎక్స్చేంజ్ అని చెప్పేసి కొన్ని కనిపిస్తూ ఉంటాయి. వీటిని చాలా మంది చూడరు. మన దగ్గర ఏమన్నా మొబైల్స్ కానీ లేకపోతే ఏమన్నా ప్రోడక్ట్స్ కానీ ఉన్నాయనుకోండి, సేమ్ కంపెనీ ఉన్నాయనుకోండి, మనం రిటర్న్ ఆర్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం అనుకోండి, దీనితో ఎక్స్చేంజ్ చేసుకుంటే మనకు కొంచెం అమౌంట్ అనేది ఎక్కువగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1+2, 1+ సామ్సంగ్ అని చెప్పేసి మొబైల్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటే మనకు గుడ్ ప్రైస్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. సో మీరు ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ని కూడా యూజ్ చేసుకోవడానికి మాక్సిమం అయితే ట్రై అయితే చేసేయండి. అండ్ నెంబర్ 4 వచ్చేసరికి కింద మనకు అప్లై కూపన్ 1,000 రూపీస్, 500 రూపీస్, 2,000 రూపీస్ అనేది కనిపిస్తూ ఉంటాయి. చాలామంది ఏంటంటే లూట్ ఆఫర్ అనేది అయిపోతుంది అని చెప్పేసి ఫాస్ట్ బై నౌ కొట్టేస్తూ ఉంటారు. ఒకసారి ఆ కూపన్ ఉందా లేదా అని చెప్పేసి కూడా చెక్ అయితే చేసేసుకొని ఆ టిక్ బాక్స్ చేసేయండి. ఆ టిక్ బాక్స్ చేస్తేనే మీకు ఆ కూపన్ అనేది అప్లికేబుల్ అయ్యి అప్పుడు మీకు ఆ 2,000 రూపీస్ అనేది ఆఫ్ అయిపోతూ ఉంటుంది. అండ్ నెంబర్ లాస్ట్ అయినటువంటిది ఏంటిదంటే చాలా వరకు సేల్స్ అనగానే మొబైల్స్ బై చేసుకోవాలి, లేకపోతే ఇంకేదో ప్రోడక్ట్స్ అనేది బై చేసుకోవాలనుకుంటా ఉంటారు. ఇక్కడే కాదు, మనకి ఎవ్రీ టైం సేల్స్ అనేది వస్తూ ఉంటాయి. ఎవ్రీ 2 మంత్స్కి ఒక సేల్స్ వస్తూనే ఉంటాయి. ఈ సేల్ కాకపోయినా కూడా మనం నెక్స్ట్ సేల్లో అయితే బై అయితే వేసేసుకోవచ్చు. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ సేల్ అయిపోతుంది అని చెప్పేసి అప్పు తీసుకొచ్చి కూడా కొందరైతే
బై చేస్తూ ఉంటారు. ఇటువంటి ఏం చేసేసుకోకండి, ఎందుకంటే లాస్ట్ టైం సమ్మర్ సేల్స్ అని చెప్పేసి వచ్చినాక కరెక్ట్ ఒక 2 మంత్స్కి మళ్ళీ ఇప్పుడు ఈ సేల్ అయిపోయాక నెక్స్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్ వస్తాయి. ఆ తర్వాత మళ్ళీ ఏదో సమ్మర్ సేల్ లేకపోతే క్రిస్మస్ సేల్ ఏదో ఒక సేల్స్ అనేది వస్తూ ఉంటాయి. ఇదైతే గుర్తైతే పెట్టేసుకోండి. మీకు అవసరం ఉన్న ప్రోడక్ట్ మాత్రమే బై అయితే వేసేసుకోండి. అవసరం లేని ప్రోడక్ట్ ఏది కూడా బై చేసుకోవాల్సినంత అవసరం అయితే లేదు అని చెప్పేసి నా పర్సనల్ ఒపీనియన్. ఒకవేళ మీరు బై చేసుకోవాలనుకుంటే ఏ ప్రోడక్ట్ అనేది బై చేసుకోవాలనుకున్నా కూడా మనకు సంబంధించినటువంటి అమెజాన్ ఇంకా ఫ్లిప్కార్ట్ సంబంధించినటువంటి ఆఫర్స్ లింక్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. అక్కడ నుంచి బై అయితే వేసేసుకోండి. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోయి అక్కడ లూట్స్ డీల్స్ గ్రాబ్ అయితే వేసేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్, జై హింద్.